మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అరగోసపడుతున్న రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నియోజకవర్గ కేంద్రాల్లో కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఏదైతే మీరు ఎలక్షన్లో ఓట్ల కోసం వేసినందుకు ఇలా సిగ్గుపడుతూ ఇలా ఒక కార్యాచరణ తీసుకున్న ఒక వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చలిమడ లక్ష్మణ్ వారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు తాజా మాజా ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు సోదరిమణి మున్సిపల్ చైర్మన్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వామైన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులకు బ్యాంకులలో లెక్కలు ఉన్నాయి, పాస్ బుక్కులు ఉన్నాయి, ఎక్కడ కూడా అట్టిగా రుణాలు ఇయ్యలే. దానికి లెక్క చేసి మీరు చెప్పిన మాటలే యాదాద్రి పోతే యాదాద్రి అన్నారు, భద్రాచలం పోతే భద్రాచలం అన్నారు, ఈ ప్రాంతం పోతే రాయలసీమ ఓటేసింది. ఒక స్వయాన ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకే ఇలా అర్థం లేదంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించు. రైతు సోదరులు ఇక పొత్తులు చేసి బ్యాంకులకు పొత్తులు బువ్వ తినత్తురు. మాది అయిందా సారు, మాకు రుణమాఫీ కాలే, 10 లక్షల రూపాయలే, అయ్యో మీరు 50,000, మేము 1,50,000. ఇక మొన్న 15వ తారీఖు వచ్చిందంటే 2 అడ్డిగలు పడతాయని ఆశపడ్డాం. పాపం ఇక్కడ బువ్వ తినత్తురు. ఇక జరిగితే రోజు మళ్ళీ మధ్యాహ్నం వరకు అయినా సపడత్తదో, మన బ్యాంకులో ఏదైనా పని చేస్తలేదో అని మళ్ళీ బ్యాంకులో గుర్తుంది. అసలు మీ దగ్గర స్పష్టత మీరు చెప్పుని ఇన్నే పైసలు ఉన్నాయి. ఇంతకుముందు చెస్ వైస్ చైర్మన్ గారు చెప్పారు, మీరు బడ్జెట్లో పెట్టిన లెక్కనే 26,000 కోట్లు పెట్టి మరి ఇక్కడ 40,000 కోట్లు కావాలి. ఈ పొత్తులు ఎక్కడ కుదురుతుంది అంటే ఏదో ఒకటి మాట అనాలి, ఒకటి మీరు గాయ మాట చెప్పాలి. దయచేసి మీరు ఎంత ఇస్తారో అంత స్పష్టంగా చెప్పుడి, మాత్రం కావాలని చెప్పుడి. మీరు ఎక్కడన్నా రేషన్ కార్డు లోన్ తీసుకోక రేషన్ కార్డు అడిగిరా నిన్నప్పటి ఎంపీసీ మంచిగా సోషల్ మీడియాలో కట్టి చెప్తావని అడిగిరా? మరి ఆధార్ కార్డు ముచ్చడం తప్ప ఎక్కడన్నా చెప్పిరా? ఇక్కడ 3-4 కలిసి అన్నదమ్ముల్లో వ్యవసాయం చేసుకుంటుంది. ఇప్పుడు తాకడాల్లో పెట్టిస్తారు మనకు. ఎవరెవరు మాకు చెప్తావు? ఇలా క్లారిటీ లేక నువ్వు పెద్ద కొడుకు చేస్తావా, చిన్న కొడుకు చేస్తావా, నడిపి కొడుకు చేస్తావా, మరి ఆడిబిడ్డలకు చేస్తావా, అసలు భార్యాభర్తలు కలిపి 3 ఎకరాలకు చేస్తావా, అసలు 5 ఎకరాలకు చేస్తావా, 10 ఎకరాలు చేస్తాను నిర్దిష్టం లేదు ప్రతి దగ్గర. అంత చేసామని నీకు చెప్తున్నారు. అరే అంత చేసేది ఉంటే ఇలా ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఇలా మన కేసీఆర్ ఎకరానికి దాదాపు 10,000 రూపాయలు మళ్ళీ వేయా. చిన్న సన్నకారు భార్యాభర్తలుగా 5 ఎకరాలు వేసుకున్నారు. ఎన్ని వేయినా 2 పైసలకు 1,00,000 వేయినట్టేనా? మరి ఈ ముచ్చట సాధ కాదు. ఏమనంటే లెక్క చేస్తున్నాం, డిస్కౌంట్ చేస్తున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. ఏది మరి మీటింగ్లు పెట్టేది మొత్తం ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటుంది. అక్కడ మీరు ఎంత ఇస్తారు ఇయ్యి భాయ్,
5 ఎకరాలు 7,500 అని చెప్పి మా వాళ్ళు ఉద్యోగం ఎవరి చెప్పిన అమాయకులు రైతులు అంటే తొందరగా కాదు సడబడతాం ఇంకేమవుతుందో ఆశపడ్డాం ఆయన ఆశపడ్డాం ఆయనతో పుస్తకం బుద్ధుతుంది బుద్ధుని బాగా భరిస్తున్నాం టైం లేదుగా దయచేసి మీరు ఇలా రైతు బంధు తప్పించుకుంటూ 2 పైసలు అయిపోయినాయి ఆ పైసలే మనకి ఇచ్చేది ఏం లేదు ఇప్పుడు ఇచ్చేయలేదు దయచేసి మంచిగా ఆలోచించుది ఇక పిలిచేది చిన్న ముచ్చట 9 నెలలే ఇక పేర్లు పక్క రాష్ట్రాలల్లో రాగానే పిలిచే మాట ఎప్పుడు డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇచ్చింది కానీ డబ్బులు ఇవ్వడానికి కోసం లెక్కుంది ఉండలేకి ఇయ్యారా దానికోసం ఎందుకు మీ కాలయాపన అంటున్నాం ప్రభుత్వ కోతలు ప్రభుత్వ పథకాల కోతలు వస్తున్నారు ఇలా మీ దగ్గర మాయో మాట అని చెప్పి కాలం కలపడానికి తప్ప దయచేసి నిర్దిష్ట సమాచారం క్లారిటీ ఏది ఇందులో లేదు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వ పథకాల మీద ముందు కొంచెం మన కార్యకర్తలారా టీఆర్ఎస్ నాయకులారా నిరుత్సాహపడకండి దయచేసి ధైర్యంగా ఉందో ఎక్కడ కూడా అడ్డుకుంటే కూసుండడం కూడా మన వాడు దేకరు సప్పుడు ఎత్తలేరు అనుకుంటారు సప్పుడు వేద్దాం సప్పుడు స్టార్ట్ చేయండి దయచేసి ఎక్కడ కానీ మనకు పార్టీ కిందికని మీదాక ఇలా మనకు అండగా ఉన్నాం ఈరోజు వారికి ఇన్ఛార్జ్లో ఉన్నారు పార్టీ అండగా ఉంది ఎక్కడ కూడా ఆదాయపడుకొని ఆదిలాబాద్ లో ఈ నియోజకవర్గాలు ఇక్కడ ఒక మీటింగ్ తీర్మానం చేయండి దయచేసి మొన్న ఆదిలాబాద్ లో రైతులు ధర్నా చేస్తే తెలియదు కేసులు పెట్టి ఆ కేసులను బేషరతుగా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి ఈ వేళలో కూడా ఇక్కడ ముఖ్యంగా చేయాలని రైతులైతే తమాషనా అమాయకులా నేను అయ్యేరావు గారు ఏమనుకుంటున్నా ఏమడిగినారు మీ భూములు అడిగిరా అడిగిరా మీ బ్యాంకు బ్యాలెన్స్ అడిగిరా మీరు అన్న మాటకే రుణమాఫీ చేయాలి ఒక ధర్నా చేస్తే ఇలా ఎక్కడ భయపడడానికి రోడ్ ఎక్కడానికి అక్రమంగా కేసులు పెట్టి 4,000 కేసులు పెట్టింది ఇంత అన్యాయం ఎక్కడ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఆగడానికి ఇస్తూ టైం లేదు వాస్తవంగా ఆగలేదు చెల్లిలు పేరంటారు బాగున్నాయి ఈ సమయం ఈ సందర్భం కలిసి ఈ నియోజకవర్గ స్థాయిలో లచ్చన్న ఇప్పుడే మొదలుపెట్టిండు ఇంకా పోరు ఇంకా బాగా పోరాటం పూర్తిగా ఉంటుంది భయపడకండి పార్టీ ఉన్న అండగా ఉంటాం అందరం అండగా ఉంటాం ఈ కార్యక్రమంలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భాగంగానే ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెలమల లక్ష్మీనరసింహ గారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ శాఖ వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ముఖ్యంగా రైతుల ఆధ్వర్యంలో మరి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మరి అధికారం అంటే ఆగస్టు 15న మరి రుణమాఫీ చేస్తానంటే రేవంత్ రెడ్డి గారు మరి కేవలం 18,000 కోట్లతోటే మరి రుణమాఫీ పూర్తిగా అయిపోయిన ప్రకటన చేయడం చాలా విడ్డూరం. అంటే రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో మరి కోట్ల కొద్ది మరి బడ్జెట్ రుణమాఫీ చేస్తా అన్నటువంటి ఈ ప్రభుత్వం మరి 31,000 కోట్లతోటి మరి బడ్జెట్ లో కేటాయించినప్పటికీ మరి ఈ రోజు ఇంకా 26,000 కోట్లు కూడా మరి రైతులకు రుణమాఫీ అందాలి. ఈ రోజు మాట తప్పిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు గతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి రైతు పక్షపాతి అయినటువంటి కేసీఆర్ గారు మరి రైతుల కోసం ఈ విధంగా రుణమాఫీ అయితేనేమి, మరి రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, మరి ఈ విధంగా వాటిలో కొనుగోలు అయితేనేమి, అదేవిధంగా రైతు సాగు కోసం 24 గంటల నీళ్ళు అయితేనేమి, అన్ని రకాలు చేసినటువంటి రైతు పక్షపాతి అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రోజు ప్రతి ఒక్క రైతు కూడా బాధపడుతున్నారు. ఈ రోజు రేషన్ కార్డు ఇందాక పెద్దలను చెప్పినట్టు రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, పాస్బుక్ కావచ్చు, ఇలాంటి ఎన్నో అనేక కొడుకులు పెట్టి ఈ రోజు రైతును బాధ పెట్టిన చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రైతు ఈ రోజు ప్రతి ఎక్కడ చూసినా మాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి బాధపడుతున్నారు. ఈ రోజు ఇందాక చెప్పిన రైతేసిన రాజ్యం ఎట్టేసిన వ్యవసాయం బాగుపడదు, వారి కలగల తప్పకుండా తగ్గుతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని బేషరతుగా మరి చెప్పి ప్రకటన చేయాల్సిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ మా కార్యక్రమంలో పాల్గొచ్చినటువంటి గౌరవ కౌన్సిలర్స్ కి ప్రజాప్రతినిధులకు నాయకులందరూ కూడా ధన్యవాదాలు. అండగా ఉందాం, రైతులకు ఒక భరోసాని ఇద్దామనే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని నియోజకవర్గ కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా వెమ్లవాడలో చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు వారి కేసీఆర్ గారి ఆదేశాల అనుసారం వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా చాలా మంది మిత్రులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి పొంతన లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతారు, మంత్రులు ఒకటి మాట్లాడతారు, ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు. కాబట్టి వాళ్ళకే స్పష్టత లేదు. అధికారంలోకి వచ్చేటప్పుడు మాత్రం చాలా హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలన్నీ మర్చిపోయి ఇవాళ రైతులు మాత్రం గోసపెడుతున్నారు. ఆ రైతులందరూ కూడా బయటకు వచ్చి మరి మీరే కదా హామీ ఇచ్చిర్రు, మా రైతులకు అండగా ఉంటామని, మేము తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి మరి ఆ మాఫీ చేయండి అని చెప్పేసి ఎక్కడికక్కడ మండల కేంద్రాలలో సొసైటీల ముందట ధర్నాలు చేస్తుంటే, నిరసనలు చేస్తుంటే ఇందాకనే మనోహర్ రెడ్డి గారు చెప్పారు, వరంగల్ లాంటి కాడ చాలా చోట్ల వాళ్ళను అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే మేమందరం కూడా వెమ్లవాడ నియోజకవర్గ శాఖ నుంచి, బీఆర్ఎస్ పార్టీ శాఖ నుంచి చెల్మెడ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ రైతులు ఆందోళన చేసినా, ఎక్కడ వాళ్ళు నిరసనలు చెప్పేటువంటి రైట్ ఉంటుంది. వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు ఏదైనా కూడా బేషరతుగా వెంటనే వెనుకకు తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.